நம்முடைய வசனத்தின் தியானத்திற்காக எபிரேயர் 10வது அதிகாரம் 35, 36 వచనங்களை వాసిపోం. హిబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వాక్యాలను చదువుకోమని కోరుకుంటున్నాను. తీసుకున్న వాళ్ళు చదవచ్చండి, తమిళ్లో తెలుగులో. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. தமிழ்ல யாராவது எடுத்தா அந்த வசனத்தை நீங்க வாசிக்கலாம். எபிரேயர் 10வது அதிகாரம் 35, 36 வசனம். ఓకే, కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని ప్రభు హిబ్రీలు రాసిన పత్రికలో అక్కడ ఉన్న విశ్వాసులకు పరిశుద్ధాత్మ ఆలోచన ఇస్తున్నాడు. ஆகையால் உங்களுடைய தைரியத்தை விட்டு விடாதிருங்கள் என்று கூட எபிரேயருக்கு எழுதின நிருபத்துல தேவன் பரிசுத்த ஆவியின் மூலமாக அந்த ஜனங்களுக்கு ஒரு వార్తయే கொடுக்கிறார். ఈ ప్రజలు ముఖ్యంగా హిబ్రీలు రాసిన పత్రిక వచ్చి యహూదులుగా ఉండి రక్షణ పొంది యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు, అటువంటి వారికి రాయబడిన వాక్యాలు ఇది. முக்கியமாக இந்த எபிரேயர் என்கிற இந்த கடிதம், இந்த நிருபம் எழுதப்பட்டது யூதர்களிலிருந்து ரட்சிக்கப்பட்டு இயேசு கிறிஸ்துக்குள்ளாக வந்த அவர்களுக்கு எழுதப்பட்டது. వారు అనేక శ్రమలను ఆ కాలంలో ఉన్న మత బోధకుల యొద్ద నుండి, ప్రధాన యాజకుడి యొద్ద నుండి, మరి అక్కడున్న ఫరిసేయులు, సద్దుసేయులు వీళ్ళందరూ కూడా వీళ్ళని బహుగా ఎదిరించి వీరిని హింసిస్తూ వచ్చారు. அந்த காலத்தில் இந்த எபிரேயர் மக்கள் பழைய ஏற்பாட்டின் விசுவாசத்திலிருந்து அவர்கள் இயேசுவை விசுவாசித்து வந்த உடனே அந்த காலகட்டத்தில் இருந்த ஜனங்கள், முக்கியமாக பரிசேயர்கள், சதுசேயர்கள், பிரதான ஆசாரியன், இவங்க எல்லாருமே இவங்களை குறிவைத்து భయంకరமாக ఉపద్రవத்துக்குள்ளாக నడిపినారు. ఈ అధ్యాయం అయిన వెంటనే వారిని ఉత్సాహపరచడానికి హిబ్రీయులు 11వ అధ్యాయము విశ్వాసమును గురించి మాట్లాడుతూ దేవుని ప్రజలు ఎలాగా విజయాన్ని నొందారు కొందరు, మరి కొందరైతే ఎలాగ శ్రమించి వారి ప్రాణాన్ని త్యాగం చేశారన్న పెద్ద ఒక లిస్టు ఆయన రాయడం జరిగింది. இந்த 10வது அதிகாரம் முடித்து 11வது அதிகாரத்துக்கு வந்த உடனே இந்த எழுத்தாளர் இந்த கடிதத்தை எழுதினவர் சொல்கிறார், விசுவாச வீரர்கள் எப்படி இயேசு கிறிஸ்துக்குள்ளாக தேவனுக்குள்ளாக ஜெயித்தார்கள். சிலர் ஜெயித்து போராடி விடுதலை பெற்றார்கள். மற்ற சிலர் அவங்களுடைய తుంబంகளை అనుభవిத்து కடைసిలో మరణத்துக்கு ఒప్పు கொடுக்கப்பட்டாங்க. ఈ రోజుల్లో కూడా మనం చదువుతున్న సంఘపు చరిత్రను చదువుకునేట్లా కొందరిని దేవుడు వచ్చి అద్భుతంగా విరోధుల చేతి నుండి విడిపిస్తున్నాడు, విరోధులను పడదోస్తున్నాడు. ఎవరు ఎదురుగా నిలబడుకున్నారో వారు లేకుండా దేవుడు చేసేస్తున్నాడు. కానీ మరి కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులను, దేవుని బిడ్డలను దేవుడు అప్పగించేస్తున్నాడు అన్నమాట. అప్పుడు కాపాడడం లేదు. వాళ్ళు శిక్షణ పొందుతున్నారు, వారు హింసింపబడుతున్నారు, చెరసాల్లో ఉంచబడుతున్నారు, చంపబడుతున్నారు. దేవుడు వచ్చి అసలు ఆ విషయంలో కూడా చేయడం లేదు. ఈ రెండు, దేవుడు విడిపించినా విడిపించకపోయినా అది విశ్వాసంలో ఒక భాగంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. பாருங்க, இந்த நாட்கள்ல கூட சபையின் சரித்திரத்தை நாம் வாசித்து பார்க்கும்போது சில சூழ்நிலைகள்ல தேவனுடைய ஜனங்கள் அவருக்காக சாட்சியாக நிற்கும் போது அற்புதமாக ஆண்டவர் விடுதலை செய்கிறார். தேவதூதனை அனுப்பி விடுதலை செய்கிறார், வெற்றியை கொடுக்கிறார், ஒரு பெரிய மாற்றத்தை கொடுக்கிறார். யார் எதிர்த்து வந்தாங்களோ அவங்களை இல்லாமல் அழிச்சு போடுகிறார். இதெல்லாம் நடக்குது. ஆனா மற்றொரு பாகத்துல பார்க்கும்போது சிலரை தேவன் சிறைசாலையிலும், சிலர் துன்பத்தை அனுபவிக்கவும், சிலரை மரணத்துக்கு என்று கூட ஒப்பு கொடுக்கிறார். అపోస్తల కార్యము 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకున్న ఎడల సంఘము ప్రారంభమైన తరువాత పెంతెకోస్తు దినమందు సంఘము ప్రారంభం అయిన దినము, పెంతెకోస్తు దినమే సంఘము జన్మించిన దినము. బర్త్డే అంటే సంఘానికి వచ్చి పెంతెకోస్తు దినము. ఆ పెంతెకోస్తు దినమందు ప్రారంభింపబడిన సంఘము చాలా అప్పుడే పుట్టిన సంఘము మొట్టమొదటిగా ఎదుర్కొన్నది వచ్చి ఆ శ్రమలను ఎదుర్కొన్నది.
பெந்தெகோஸ்தே நாள் தான் சபை பிறந்த நாள். அந்த பிறந்த நாளிலே கொஞ்ச நாட்கள்லயே அப்போஸ்தலர் 3ஆம் அதிகாரம், 4ஆம் அதிகாரம் వసిக்கும்போது அவர்களுக்கு துன்பம் ఆరంభించి విட்டது. ఒక అద్భుతం చేయడం ద్వారా యేసు నామమును ప్రకటించడం ద్వారా కుంటివాడిని నడిపించడం ద్వారా వీరు వచ్చి బంధింపబడి చెరసాలలో ఉంచబడుతున్నారు. ஒரு அற்புதத்தை செய்து ஒரு நடக்க முடியாத ஒரு சப்பாணியை நடக்க வைத்த நல்ல காரியத்தினாலே இவர்கள் அந்த இடத்துல சிறைசாலைలో கொண்டு போய் வைக்கிறாங்க. అప్పుడు మనం చూస్తున్నాము ఇద్దరిని ఉంచినప్పుడు పేతురుని దేవుడు విడిపించాడు. కానీ యాకోబుని విడిపించలేదు. యాకోబు చంపబడ్డాడు. அந்த இடத்துல 2 பேரை கொண்டு போய் சிறைசாலைல வைத்து அடைத்தாலும், தேவன் அற்புதமாக பேதுருவை விடுவித்தார். ஆனால் யாக்கோபை விடுவிக்கவில்லை. அவர் இரத்த சாட்சியாக మరికిற కార్యங்கள் కూడా நடக்கிறத நம்ம பார்க்கிறோం. చూడండి కొందరిని దేవుడు విడిపిస్తున్నాడు. మరి కొందరిని విడిపించడం లేదు. 2 దేవుడు చేసే క్రియనే. சிலரை ஆண்டவர் சில நேரத்துல விடுவிக்கிறார். சிலரை விடுவிக்காமல் போகிறார். 2ம் தேவன் செய்கிற கிரியைதான். పాత నిబంధనలో షద్రాక్, మెషక్, అబేద్నెగో అని ముగ్గురున్నారు. వారు ఆ విగ్రహాన్ని కొలవండి అని చెప్పినప్పుడు మేము అసలు సాగిలపడి మేము ఈ రాజు ఉంచిన ఈ విగ్రహాన్ని మేము పూజించమని చెప్పినప్పుడు, ఆ రాజు వారిని ఎంతగానో థ్రెటన్ చేస్తూ భయము భయ భయపడుతూ చెప్తున్నాడు మిమ్మల్ని చంపేస్తానంటే వాళ్ళు చెప్పారు, "మా దేవుడు సర్వశక్తిమంతుడు, సజీవమైన దేవుడు మమ్మల్ని విడిపించగలడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినట్ల పర్లేదు మేము అసలు ఈ విగ్రహానికి మొక్కము." అప్పుడు వాళ్ళ మనస్సులో ఉన్నది దేవుడు విడిపించినా, విడిపించకపోయినా దేవుడే. దేవుడు అద్భుతం చేసినా, అద్భుతం చేయకపోయినా దేవుడే. దేవుడు మన ప్రార్థనలు విన్నా, ప్రార్థనలు వినిపించకపోయినా ఆయన దేవుడే. దేవుడు మనం అనుకున్న కార్యాలను నెరవేర్చినా, నెరవేర్చకపోయినా ఆయన దేవుడే అవుతాడండి. మన అనుభవాల్లో జరిగే కార్యము ఆయన స్థితిని అసలు మార్చదు. ఆయన సజీవమైన దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యామి, சர்வஞானி. பாருங்க, ஷத்ராக், மேஷக், ஆபேத்நேகோ என்கிற இந்த 3 பேரை கொண்டு போய் விக்கிரகத்துக்கு முன்பாக நிற்க வைத்து ராஜா சொல்லுகிறார், "இந்த விக்கிரகத்துக்கு நீங்க வணங்க வேண்டும். இல்லாவிட்டால் உங்களை கொன்று விடுவேன்." அவங்க சொல்றாங்க, ராஜாவே, எங்களுடைய தேவன் சர்வ வல்லமை உள்ளவர். அவர் ஜீவிக்கிற தேவன். அவர் எங்களை விடுவிக்க கூடும். ஒருவேளை அவர் விடுவிக்காமல் எங்களை விட்டுவிட்டால், அப்ப அவங்களுடைய உள்ளத்துல இருக்குது, விடுவித்தாலும் தேவன்தான், விடுவிக்காவிட்டாலும் அவர்தான் கர்த்தர், அவர்தான் தேவன், அவருக்கு தான் வணக்கம் செய்யணும். அப்படி சொன்ன உடனே அவங்களுடைய உள்ளத்துல அப்படிப்பட்ட ஒரு விசுவாசம். இன்றைக்கும் ஆண்டவர் உங்களுடைய ஜெபத்தையும் என்னுடைய ஜெபத்தையும் கேட்டாலும் அவர் கர்த்தர் அற்புதமானவர், கேட்காவிட்டாலும் அவர் கர்த்தர் அற்புதமானவர். அற்புதம் நடந்தாலும் அற்புதம் நடக்காவிட்டாலும் அவர் வல்லமை உள்ளவர். நம்மளுடைய விருப்பங்களை செய்தாலும் செய்யாவிட்டாலும் அவர் வல்லமை உள்ளவர். அவர் தேவன். நமக்கு நடக்கிற அனுபவங்களை வைத்து தேவனுடைய நிலைமை மாறுகிறது கிடையாது. அவர் நிலையாக எப்போதும் நிலைத்திருக்கிறார் என்கிற காரியத்தை நாம் தெரிந்து கொள்ளலாம். ఇటువంటి శ్రమలు నొందుతున్న ఒక సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ యొక్క లేఖనాన్ని రాస్తూ చెప్తున్నారు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. இப்படிப்பட்ட சூழ்நிலைகளுக்குள்ளாக, இப்படிப்பட்ட பாடுகளுக்குள்ளாக போய்க் கொண்டிருக்கிற இந்த சபைக்கு எழுதும்போது ஆவியானவர் சொல்லுகிறார், ஆகையால் உங்களுடைய தைரியத்தை நீங்கள் விட்டு விடாதிருங்கள். ఇందాక మీరు విశ్వాసములో నిలబడుకున్నారు. ఇంతకాలం మీరు కొనసాగుతున్నారు. ఇప్పుడు విడిచిపెట్టి, భయపడి వెనక్కెళ్ళిపోవద్దు. ముందడుగు వేస్తూ వెళ్ళు. దేవుడు మన ఆత్మీయమైన జీవితంలో ఒకటే నేర్పిస్తున్నాడు. ఏది జరిగినా, ఏది జరగకపోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా మనము ప్రతిరోజు మన ఆత్మలో ముందడుగు వేయాలి గానీ ఆగిపోకూడదు. వెనక్కు వచ్చేసేయకూడదు. వెనక్కొచ్చిన వానికి రక్షణ దక్కించుకోలేడు. பாருங்க, ஆண்டவர் சொல்றாரு, இப்படிப்பட்ட சூழ்நிலை இருக்கிற நீங்கள் தைரியமா இருக்கணும். கிறிஸ்தவ ஜீவியத்தில் நம்மளுடைய அனுபவத்துல ஒரே ஒரு காரியம் தான் நடக்கணும். நம்மளுடைய கால் அடி எப்பொழுதும் முன்னாடி தான் இருக்கணும். பின்பாக வந்துவிடக்கூடாது. நம்ம நின்று விடக்கூடாது. என்ன நடந்தாலும், நடக்காவிட்டாலும், இருந்தாலும், இல்லாவிட்டாலும் போய்க்கொண்டே இருக்கணும். ஒவ்வொரு நாளும் ஒவ்வொரு పడి ఏరికొంటూ పోయికిటే இருக்கணும். ప్రతి దినము మనం ప్రతి దినం వచ్చి ఒక్కొక్క అడుగు ముందు పెడుతుంటే పరలోకం వైపు కొనసాగుతున్నాము. వెనక్కొచ్చేస్తే, ఆగిపోతే నరకం అనేది ఖచ్చితంగా ఏ ఒక్క మనిషికైనా దొరుకుతుందండి. பாருங்க, கிறிஸ்துவ வாழ்க்கையில ஒவ்வொரு நாளும் ஒவ்வொரு படியை நம்ம முன் கால் வைத்துக் கொண்டு போனால் நாம் பரலோகத்துக்கு சேர்ந்து கொள்வோம். அந்த இடத்துல நின்று போய் பின்பாக போயிட்டீங்கன்னா నరకத்துல ఇழுக்கப்பட்டுருவோம். అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఉంచుకున్న ఒక గొప్ప సూత్రాన్ని చెప్తున్నాడు ఒక స్థలంలో, లేఖనాల్లో. నేను
గడిచిపోయిన జరిగినవన్నీ కూడా మర్చిపోయి, నాకు ముందున్న కార్యము కొరకు నేను వెళుతున్నాను. అదే ఆయన నేర్చుకున్నది. ఏవి జరిగినా అందులో ఆ గతంలో కూర్చోకుండా అవన్నీ వదిలిపెట్టి, ఓకే. ఒకవేళ పాపం చేసేసామా? పడిపోయామా? అయ్యో! పాపం చేసేసాను పడిపోయాను. అక్కడే కూర్చుంటే కుదరదు. ప్రభువా! ఇవన్నీ జరిగింది నేను క్షమాపణ కోరుకొని నేను ముందుకు వస్తున్నాను. నీ సన్నిధికి వస్తున్నానని ముందుకొచ్చే వారికే విజయం అంటూ దొరుకుతుందండి. பவுலுக்கு இருந்த ஒரு பெரிய அவர் வைத்திருந்த அவருடைய வாழ்க்கையில ஒரு நம்பிக்கை என்னவென்றால், கடந்ததை நான் மறந்துவிட்டு, எனக்கு முன்பாக இருக்கிற பந்தயத்துக்காக நான் ஓடுகிறேன். பந்தய பொருளுக்காக நான் ஓடுகிறேன். பாருங்க, ஒரு விஷயம் நடந்துருச்சுன்னா, அந்த நடந்து போன காரியத்தை பிடித்துக்கொண்டு, அழுது கொண்டு, உட்கார்ந்து கொண்டு, செய்த பாவத்தை நினைத்துக் கொண்டிருந்தால் விடுதலை வராது. அதை உதறி தள்ளிவிட்டு, நாம் நம்மளுடைய உள்ளத்தை மாற்றிக்கொண்டு, ஆண்டவரே இதோ நான் முன்பாக வருகிறேன். என்னை கொண்டு போங்கோ என்று சொல்லும்போது, ఆండవర్ நம்மை கொண்டு போவார். కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. உங்களுடைய தைரியத்தை விட்டு விடாதீங்க. அதற்கு பதிலாக நீங்க விடாமல் இருந்தால், உங்களுக்கு ஒரு பிரதிபலன், ஒரு பெரிய ஒரு ஈவு, ஒரு பெரிய ஒரு పరీసై நாம் కర్తర్కిటిருந்து పెట్టుకొల్வோం என்று కూడా சொல்லப்படுகிறது. చూడండి ప్రభు చెప్తున్నాడు, మీ యొక్క ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగిన యెడల ఒక గొప్ప ప్రతిఫలమును ఒక ప్రతిఫలముగా ఒక గొప్ప బహుమానమును దేవుడు మనకిస్తున్నాడంట. ఎప్పుడిస్తాడా బహుమానము? రాబోయే యుగములో నిత్య జీవం పొందుకున్న తరువాత దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి చేసిన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. ஆண்டவர் பாருங்கோ, நம்ம எல்லோருக்கும் நாம் செய்த கிரியைகளுக்கு தகுந்ததாக நித்திய ஜீவன் வருகிற யுகத்துல ஆண்டவர் வந்து ஒரு ரிவார்ட்ஸ் நமக்கு வந்து பரிசை கொடுக்க போகிறார். అనేక క్రైస్తవులకు తెలిసే విషయం ఏంటంటే, మనమందరము పరలోకం వెళ్ళిపోతే చాలనుకుంటున్నాం. అంతటితో ఆగిపోతే కుదరదండి. అక్కడ దేవుడు బహుమానాలు ఇవ్వడానికి వారి వారి క్రియలో చొప్పున రక్షణ పొందుకున్న తరువాత ఎలా జీవించారో దాన్ని బట్టి వాళ్ళకు దేవుడు ఒక బహుమతిని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడనమాట. அநேக கிறிஸ்தவர்களுக்கு தெரியாத ஒரு விஷயம் என்னவென்றால், தேவன் வந்து பரிசுகளை கொடுக்கப் போகிறார் பரலோகத்தில. பரலோகத்துக்கு போய் சேர்ந்தா மாத்திரம் போதாது. அங்க போனா மறுபடியும் பரிசுகள் இருக்கும். ఒకానొక స్థలంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్న యోహాను, యాకోబు వారి తల్లిగారు వచ్చి యేసయ్య దగ్గర ఇలా అడిగారు. ప్రభువా! నేను ఒక విషయాన్ని కోరుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా మీరు దయచేయాలంటే ఏం కావాలని అడిగినప్పుడు, నా యొక్క కుమారులు యాకోబు, యోహాను నీవు రాజ్యంలో నీ యొక్క నిత్య రాజ్యంలో నీ కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు కూర్చోవాలి. అటువంటి ఉన్నతమైన అధికారము, అటువంటి స్థాయిని మా కుమారులకు ఇవ్వాలి అని కూడా ஆமா. ఎంతగానో பக்திగా కోరుకుంది. நமக்கு தெரியும். ஆ ச நம்ம வந்து சுவிசேஷங்கள்ல வாசிக்கிறோம். யாக்கோபு, யோவானுடைய தாய் ஒரு முறை இயேசு கிறிஸ்துவின் அண்ட வந்து அவங்க கேட்டாங்க, "ஆண்டவரே, என்னுடைய 2 பிள்ளைங்க, என்னுடைய 2 மகன்கள் வந்து அவங்க உன்னுடைய வலது பக்கத்திலும், இடது பக்கத்திலும் நித்திய రాజ్యத்தில అమర్ந்திருக்கணும். அதுக்கு நீங்க உதவி செய்யுங்க" என்று கேட்டாங்க. అందుకు యేసు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. నేను పొందుకున్న బాప్తిసాన్ని పొందుకోగలరా? నేను తాగుతున్న ఆ యొక్క పానమును మీరు త్రాగలరా? అంటే మేము తాగలుగుతాం ప్రభు అంటే కూడా మేము పొందుకోగలుగుతాం అంటే దేవుడు చెప్పాడు. ఈ ప్రభు చెప్పాడు. నా తండ్రి ఎవరికి నియమించారో వారే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని పొందుకుంటారని కూడా ప్రభువు చెప్పాడు. அந்த தாயார் கிட்ட பார்த்து இயேசு சொன்னார், "நான் பெற்ற ஞான ஸ்நானத்தை பெற முடியுமா? நான் குடித்த பானத்தை நீங்கள் குடிக்க முடியுமா?" என்றால், "ஆம் ஆண்டவரே, நாங்கள் செய்ய முடியும்" என்று சொன்னால், நீங்கள் அதை செய்தாலும் பிதாவானவர் யாருக்கு நிர்ணயித்திருக்கிறாரோ அவர்கள் தான் என்னுடைய వలదు పక్కத்திலும், இடது పక్కத்திலும் இருக்கக்கூடும் என்று కూడా சொன்னார். మరి మనము ప్రకటనలో చదువుకున్నప్పుడు 12 అపోస్తలకు 12 సింహాసనములు పరలోకంలో ఉంచబడిందంట. వాళ్ళు అందరిని ఏలుబడి చేయడానికి, ముఖ్యంగా ఆహ్, ఇజ్రాయెల్‌లో ఉన్న 12 ట్రైబ్స్‌ని ఏలుబడి చేయడానికి వారికి అటువంటి సింహాసనములు పరలోకంలో ఇవ్వబడి ఉన్నదని కూడా చెప్పబడుతున్నది. நம்ம வெளிப்படுத்தல் விசேஷத்துல பார்க்கும்போது 12 ஆ சீஷர்களுக்கு 12 சிங்காசனங்கள் கொடுக்கப்படுது. 12 గోత్రத்தின் ఇశ్రాయేల్ జనங்களை ఆளுగై செய்யும்படியாக. పరలోకంలో కిరీటాల గురించి మనకు మాట్లాడుతుంది. వాడబడని కిరీటము, జీవపు కిరీటము, మహిమ కలిగిన కిరీటము ఇవన్నీ దేవుని చేత మెప్పు పొందుకున్న వారు బహుమతి పొందుకునే కార్యాలు. நமக்கு வேத வசனத்துல பார்க்கும்போது மகிமையின் கிரீடம், வாடாத கிரீடம், ஜீவ கிரீடம், நீதியின் கிரீடம் என்று பல கிரீடங்களை குறித்து பேசப்படுகிறது. அது ஒவ்வொருத்தருக்கும் அவங்கவங்களுடைய கிரியைகளுக்கு தகுந்த மாரி கொடுக்கப்படும்.
పరలోకంలో అందరూ ఒకే స్థితిలో ఉండరండి. వారి వారి క్రియలు చొప్పున ఈరోజు ఎంతగా శ్రమిస్తున్నారు, ఎంతగా త్యాగం చేస్తున్నారు, ఎంతగా ప్రభు కొరకు నడుచుకుంటున్నారు. దాన్ని బట్టి పరలోకముల స్థితులు ఉన్నతంగాను, తక్కువగాను కూడా ఉంటుంది. దేవుడొచ్చి పక్షపాతం కలిగిన వాడు కాదు. అదే సమయంలో ఆయన నీతి కలిగిన దేవుడు. వారి వారి క్రియ చొప్పున వారిని దీవిస్తూ ఉంటాడు. பாருங்க பரலோகத்துல வித்தியாசங்கள் உண்டு. உன்னதமான இடம் இருக்குது, தாழ்ந்த இடம் இருக்கிறது. ஆண்டவர் வந்து பட்சபாதம் உள்ள தேவன் கிடையாது. ஆனால் அவர் நீதி உள்ள தேவன். அவனவனுடைய వేలైக்கும், కిరియైக்கும் తగిన మారి కొడుపార్. ఒక హతసాక్షికి పొందుకునే స్థానాన్ని మనం పొందుకోలేము. మనం హతసాక్షి అవుతే తప్ప మనకు అటువంటి ఉన్నతమైన స్థానము దొరకదు. ஒரு ரத்த சாட்சியாக இருக்கிறவனுக்கு தான் ரத்த சாட்சிக்கு கிடைக்கப்படுகிற அந்த உன்னதமான இடம் கிடைக்குமே ஒழிய நமக்கு கிடைக்கப்படாது. நாம் ஒருவேளை கர்த்தருக்காக ரத்த சாட்சியாக மரித்தால் நமக்கு கிடைக்கப்படும். ప్రభు ప్రతి విషయాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. దేవుడేం చూడడం లేదు అనుకోకండి. మనం అనుకునేది ఎలా అంటే ఏదో పాప క్షమాపణ పొందుకొని ప్రభు దగ్గర ప్రభు అంటే పరలోకాన్ని తీసుకుంటాడు. కానీ దేవుడు గమనిస్తున్నాడు. ఎలా నీ జీవితాన్ని జీవిస్తున్నావు? ఒక్కొక్క రోజున ఎలా జీవిస్తున్నావు? నీ సమయాన్ని ఎక్కడ గడుపుకుంటున్నావు? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎందరికి సహాయం చేస్తున్నావు? అన్నిటిని కూడా దేవుడు తన పుస్తకంలో రాసి ఉంచుకుంటున్నాడు. ఈ విషయాలు రాయడానికి జ్ఞాపక పుస్తకం అని ఒక పుస్తకం ఉంచుకున్నాడు. ఆ పుస్తకంలో రాస్తున్నాడు. రక్షింపబడిన వారు దేవుని కొరకు చేసే మనుషుల కొరకు దేవుని వాక్యము చొప్పున చేసే ప్రతి క్రియను ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా దేవుడు రాసి ఉంచుకుంటున్నాడు. ఆయన మర్చిపోడు, అన్యాయస్తుడు కాడు. ஆண்டவர் அநியாயமானவர் கிடையாது. நீங்கள் நானும் செய்கிற ஒவ்வொரு காரியத்தும் ரட்சிக்கப்பட்ட நாளிலிருந்து செய்கிற காரியத்தை ஞாபக புஸ்தகம் என்கிற ஒரு புத்தகத்துல அவர் எழுதி வைத்துக் கொண்டிருக்கிறார். ఒక శిష్యుడు అని ఒకరు వచ్చిన యెడల దేవుని భక్తుడని వచ్చిన యెడల వాళ్ళకు ఒక గ్లాస్ వాటర్ మనం వచ్చి నీళ్ళు ఇచ్చినా ఆ యొక్క క్రియకు తగిన ప్రతిఫలము బహుమతిని కూడా ఇవ్వడానికి దేవుడు తన పుస్తకంలో రాసి ఉంచుకుంటున్నాడంట. பாருங்க, நீங்க கர்த்தருடைய நாமத்தினால ஒரு சீடனுக்கு ஒரு கலசத்துல நீங்க தண்ணி குடுத்தீங்கன்னா கூட, அந்த தண்ணீருக்கான பிரதிபலனையும், உங்களுக்கு வரவேண்டிய பரிசையும் ஆண்டவர் எழுதி வைக்கிறார். ఈరోజు మీరు సేవకులకని ఇచ్చే ఒక్కొక్క కానుక, ఒక్కొక్క రూపాయి పరలోకంలో దేవుడు రాసి ఉంచుకుంటున్నాడు. మీకు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎంతో కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ, కొందరు ఎంతో కష్టమైన జీవితాన్ని జీవిస్తుంటే కూడా దేవుడికిచ్చే దశంభాగాలు, కానుకలు ఎంత మాత్రము వెనుకాడకుండా ప్రభువుకని ఉత్తమంగా ఇస్తుంటే వాళ్ళు శ్రమ నొందుతున్నారన్నమాట. చేతుల్లో డబ్బులు లేకుండా పోయే పరిస్థితులుంటాయి. కానీ మొదటి దినం వచ్చినప్పుడు నేను ప్రభువుకి ఇచ్చేయాలని 10లో ఒక వంతుని తీసుకొచ్చి ఇస్తున్నారు కదా! దేవుడు వాటిని కూడా రాసి ఉంచుతున్నాడు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు. పాస్టర్‌లు మర్చిపోవచ్చు, సంఘాలు మర్చిపోవచ్చు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. తన పుస్తకంలో రాసుకొని ప్రభువు ఒకరోజు ఒక గొప్ప బహుమతిని అటువంటి వారందరికి కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. இன்றைக்கு பாருங்க, நம்ம வந்து காணிக்கை தசமபாகம் கொடுக்கிறோம். நம்ம எல்லாருக்கும் பல தேவைகள் இருக்குது. குடும்பத்துக்கு தேவை இருக்குது, லோன் கட்ட வேண்டியது இருக்குது, ஹெல்த் இஷ்யூஸ் இருக்கு. இப்படி எல்லாம் வரும்போது கூட சிலர், எல்லோரும் கிடையாது, சிலர் வந்து உண்மையா இருக்கிறாங்கோ. அவங்களுடைய தசமபாகம் காணிக்கையும் அவங்க தியாகமாக கொடுக்கிறாங்கோ. வந்த முதல் நாளே எடுத்து தேவனுக்கு 10ல 1 பங்கு என்று படைத்து செய்கிறார்கள். దశంభాగాలు కానుకల విషయం మాట్లాడినప్పుడు మరి కొందరు చేసే తప్పేంటంటే, కొద్దిగా వాళ్ళు ఒక 10%లో ఒక 2% సంఘానికి, 2% వచ్చి ఆహ్, నిరుపేదలకు అలా డివైడ్ చేస్తుంటారు. అలా కాదు. దేవుని సేవకని 10లో ఒక వంతు ఇవ్వాలి. పేదలకు మరి లేని వారికి ఇచ్చేది అది వేరే లెక్క అన్నమాట. అనేక క్రైస్తవులు నాతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అలా చెప్తుంటారు. 5% నేను దేవునికి ఇస్తానని, 5% బీదోళ్ళకు, లేని వాళ్ళకు నేను సహాయం చేస్తున్నాను. అది వచ్చి చాలా తప్పుడైన ఒక ప్రాక్టీస్ అన్నమాట. బైబిల్ అలా చెప్పడం లేదు. ప్రభువుకు మనం ఇచ్చేది సువార్త ప్రకటింపబడ్డానికి, సంఘము నిర్మింపబడ్డానికి, సంఘములో ఉన్న ప్రతి కార్యాలు, వసతులు సంధించబడ్డానికి దేవుడు ఇటువంటి ఒక నియమాన్ని ఉంచాడు. சில கிறிஸ்தவர்கள் என்னோட பேசும்போது சொல்லுவாங்க, 10ல் 1 பங்கு நாங்க தசமபாகம் குடுக்கிறோம். ஆனா 5% வந்து நாங்க ஏழைகளுக்கு குடுத்துருவோம். 5% வந்து சபைக்கு குடுப்போம். அப்படி கிடையாது. நீங்க வந்து என்ன செய்யணும்னா, முழுசா ஆண்டவருக்கென்று குடுக்கணும். தசமபாகம் என்பது தேவனுடைய ஊழியம் நடக்க, சுவிசேஷம் அறிவிக்கப்பட, சபையில வருகிறவர்கள் பலப்படுத்தப்பட, இந்த சபையின் தேவை, ஒவ்வொரு சபையின் தேவை సంధించబడుంబడియాగా కుడుకపடும். ఒకవేళ ఈరోజు మనం ఒక సర్వే తీసుకున్నట్లా, ఒక ఒక రిసర్చర్‌గా వెళ్లి సర్వే తీసుకున్నట్లా, ఒక 100 సంఘాలను తీసుకొని, 100 సంఘములో వెళ్ళే క్రైస్తవులు ఎందరు దశంభాగం ఎంత శాతం దశంభాగాలు, కానుకలు చక్కగా, సరిగ్గా
ఎప్పుడు ప్రతి నెల ఇస్తున్నారు అని లెక్కించిన యెడల నాకు తెలిసి ఒక 15 10, 15% ఉంటే ఎక్కువండి. మీరందరూ కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి నాకు ఈ కష్టాలున్నాయి, ఆ కష్టాలున్నాయనేసి వారు ఇవ్వకుండా వారి యొక్క కష్టాలంతా తీరిపోతే ఇస్తామనుకుంటారు. తీరే దినము రాదు. వాళ్ళు ఇచ్చే దినం అంటూ చివరి వరకు రాదు. అనేక క్రైస్తవులను చూశాను. వారు మరణించేంత వరకు కూడా వారు దశంభాగాలు ఒక్కరోజు కూడా వారు వెళ్ళే సంఘానికి ఇచ్చిన చరిత్ర అంటూ లేదు. చానా దుఃఖకరమైన విషయము. చివరి వరకు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆహ్, ధన సహాయం లేకుండా கஷ்டாల్లో చనిపోయారు. அநேக கிறிஸ்தவர்களை நான் பார்த்திருக்கிறேன். அவங்க கடைசி வரைக்கும் கூட தசமபாகம் காணிக்கை குடுக்காம அப்படியே மரிச்சு போயிருக்கிறாங்க. ஒருவேளை இன்றைக்கு 100 சபைகள்ல போய் நீங்க ஒரு ரிசர்ச் எடுத்து பாருங்க. எத்தனை பேரு, எத்தனை கிறிஸ்தவர்கள் ரட்சிக்கப்பட்டவர்கள் அவங்களுடைய தசமபாகத்த குடுக்குறாங்க. 10லிருந்து 15% குடுத்தாலே பெரிய நம்பர் அது. நம்ம இந்தியாவுல. అవ్వలో కూడా ఇరుకాదని నేను ననిக்கிறேன். 10% కూడా కమియా இருக்கும். ఈరోజు సంఘములో ప్రతి సంఘానికి వెళ్ళే ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ వాళ్ళకొచ్చిన సంపాదన వ్యాపారంలో వచ్చే 10లో ఒక వంతును సంఘానికి ఇస్తే ఒక్కొక్క సంఘము ఆశీర్వదింపబడి ఉంటుంది. ఎక్కడ కూడా కొరత లేదు. కొరత ఉండదు. ఈరోజు సంఘాలెందుకు కష్టపడుతున్నాయి? సంఘాలెందుకు పాస్టర్‌లెందుకు కష్టపడుతున్నారంటే అక్కడ ఉన్న ఆత్మలు ఆ సంఘాన్ని లేవనెత్తకుండా విశ్వాసంగా ఉండకపోవడం వల్ల మరి సేవకులు కూడా దిగజారిపోయిన స్థితిలో ప్రార్థించుకోలేక, వాళ్ళ వసతులను సంధించుకోలేక చాలా கஷ்டப்படுతున్నారనమాట. இன்றைக்கு சபைகள்ல வந்து பார்க்கும்போது, ஒவ்வொரு சபையும் செழித்திருக்க வேண்டும். அதான் தேவனுடைய சித்தம். எந்த ஒரு சபையும் வந்து விழுந்து போயி, எந்த ஒரு சபையை நடத்துகிற போதகரும், அவங்களுடைய குடும்பமும் கஷ்டத்துல இருக்கிற தேவனுடைய சித்தம் இல்ல. அந்தந்த சபைக்கு போகிற விசுவாசிகள், அந்தந்த சபைக்கு அவங்களுடைய தசம்பாகங்களையும், காணிக்கைகளையும் உத்தமமாக கொடுத்தால், சபை செழிக்கும், ஊழியர் செழிப்பார், ஜனங்களும் செழிப்பார்கள். ప్రభు చెప్తున్నాడు. ఇవుడు అప్పుడు మీకు ఇవ్వబడును. కర్త சொல்லுகிற கொடுங்கள் அப்போது உங்களுக்கு கொடுக்கப்படும். நாம் కర్తருக்கு கொடுக்கும்போது కర్తర్ நமக்கு கொடுப்பார். మనం దేవునికి ఇచ్చినప్పుడు, మనం విత్తినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. 2 సమస్యలు ఉన్నాయి ఈ కార్యం మాట్లాడుకున్నప్పుడు. ఒకటి ప్రజలు ఇవ్వడానికి హ్మ్, పూర్ణ హృదయంతో రావడం లేదు. మరికొందరు సేవకులు ఆ కానుకలు దశంభాగాలను తీసుకొని హాలీవుడ్, బాలీవుడ్ స్టైల్‌లో జీవించడం కారణం బట్టి ఇచ్చేవాళ్ళ మనస్సు కూడా వారు ఎంతగానో హర్ట్ అయిపోయి ఇవ్వడం మానేస్తున్నారన్నమాట. 2 விஷயங்கள் இருக்கிறது. ஒன்று விசுவாசிகளாக இருக்கிற நாம் வந்து தேவனுக்கு காணிக்கை குடுக்கிறதுல பின்வாங்குகிறோம். 2வது சிலர் அப்படி குடுத்தாலும் ஊழியக்காரர்கள் அதை சுகபோகமாக உபயோகித்து லக்ஸரியில வாழும்போது அதை பார்க்கும்போது அவங்களுடைய உள்ளத்துல బాధిக்கப்பட்டு அவங்க வந்து విட்டு విடுறாங்க. ఒక జరిగిన సంఘటన ఒక విశ్వాసి పాత కాలంలో అన్నమాట. పాత కాలం అంటే ఒక 20, 30 సంవత్సరాల క్రితం మేము వెళ్తున్న సంఘంలో జరిగిన ఒక సంఘటన. ఒక విశ్వాసి వచ్చి అప్పట్లో చాలా తక్కువ కదా! అందరికి సంపాదనలు 200 తీసుకెళ్ళి పాస్టర్ గారి దగ్గర, "పాస్టర్ గారు ఇది నా దశమ భాగం ప్రార్థించండి" అంటే ఆయన తీసేసుకొని ప్రార్థించిన తర్వాత వెంటనే ఇద్దరు అబ్బాయిలని తీసేసి, "నువ్వు 100 తీసుకో, నువ్వు 100 తీసుకో వెళ్ళు. ఏమైనా చాక్లేట్ కొని తినండి" అనేసి ఇచ్చేసాడంట. బహుశా ఆయన అనుకున్నాడేమో చాలా తక్కువ ఇచ్చాడని అలాగా చిరాకు నొంది ఇచ్చేసాడు. ఆ విషయాన్ని చూసిన ఈ విశ్వాసి తన హృదయంలో ఆ సహోదరుడు చాలా గాయపడి దశంభాగాలు ఇవ్వడమే ఆపేశాడు. அல்லேலூயா! பாருங்க, ஆ எங்களுடைய சபையில நடந்த ஒரு சம்பவம் பல வருஷத்துக்கு முன்பாக 20, 30 வருஷத்துக்கு முன்பாக நடந்த ஒரு சம்பவம். ஒரு சகோதரன் வந்து அவருடைய தசமபாகத்த குடுக்கும்படியாக அந்த காலத்துல அவங்களுடைய சம்பாத்தியம் ரொம்பவும் குறைவா இருக்கும். ரூ. 200 கொண்டு போய் பாஸ்டர் கிட்ட குடுத்து, "பாஸ்டர் இதுதான் என்னுடைய தசமபாகம் ஜெபிங்க" என்று சொன்ன உடனே அவர் ஜெபிச்சு, அவர் நினைச்சாரு ரொம்ப கம்மியா இருக்குன்னு சொல்லி 2 அவங்களுடைய பிள்ளைகள 2 மகன்மார்கள கூப்பிட்டுட்டு, "நீ ஒரு ரூ. 100 எடுத்துட்டு போ. நீ ஒரு ரூ. 100 எடுத்து போய் சாப்பிடு போன்னு" சொல்லிட்டாரு. அவர் முன்னாடியே. அவருக்கு ரொம்ப వేదనగా ఆయిடுச்சு. அவருக்கு దశమభాగం కుடுతறదే నిறுத்திட்டாరు. చూడండి అలా చేయడం ద్వారా ఇచ్చే వ్యక్తిని కూడా అభ్యంతరపరుస్తున్నారన్నమాట. அப்படி செய்கிறனால கொடுக்கிறவர்களை கூட தடைப்படுத்துகிறார்கள். నిన్న దినము మేము వచ్చి ఒక ఇంటికొచ్చి బర్త్‌డే పిలిచారు. నిన్న రాత్రి అందు వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు డానియల్ పాస్టర్ గారు అనేసి అక్కడ ఉన్నారు. ఆ పాస్టర్ గారు వచ్చి యేసన్న గారితో 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడంట. ఆయనకు పర్సనల్‌గా మరి కార్ డ్రైవర్‌గా కూడా నడిపిస్తూ ఆయనతో సేవలో ఉండి నేర్చుకున్నానంటే, అప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు. బ్రదర్ యేసన్న గారు ఎవ్వరు కానుకలిచ్చినా వద్దని చెప్పడు. ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు. రూ. 2 ఇచ్చినా తీసుకుంటాడు. రూ. 10 ఇచ్చినా తీసుకోడు. దొంగ ఇచ్చినా తీసుకుంటాడు. పాప ఇచ్చినా తీసుకుంటాడు. ఎవరిచ్చినా తీసుకొని
ఆ డబ్బులు సంచిలో ఉంచుకుంటాడంట. ఉంచుకొని పాదాల యొద్ద ఉంచు అంటాడంట. నా పాదం యొద్ద ఉంచు. తల దగ్గర పెట్టొద్దు. పాదం దగ్గర పెట్టు కారులో. వెళ్ళిన తరువాత వేరే ఒక స్థలం వెళ్తే, ఆ సంఘంలో ఇన్ని కష్టాలున్నాయి వాళ్ళకిచ్చేసేయి అంటంట. అన్ని పంచి ఇచ్చేసేయి. వీళ్ళకిచ్చేయి, వీళ్ళకిచ్చేయి, వీళ్ళకిచ్చేయి. చేత్తో ముట్టుకోడంట. అటువంటి ఒక సాక్ష్యం, అటువంటి ఒక జీవితాన్ని ఎంతో త్యాగంగా యేసన్న గారు జీవించారండి. చివరి వరకు ఆయన వేసుకున్న చెప్పులొచ్చి రూ. 150 ఆయన వేసుకున్న చెప్పులు. ఆయన వెళ్ళిన కారు మహా అంటే చివరి వరకు ఆయన యూజ్ చేసిన కారు 6,00,000 దానికంటే పైగా ఉన్న కారు మనకొద్దు కొనుక్కోవద్దంటంట. అంత డబ్బులుంటుందండి. అసలు ఆయన ఏం చేస్తారంటే ఇతరులకు ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాడు గానీ, తనకంటూ ఉపయోగించుకోడు. అసలు ఆయన శరీరాన్ని ఆయనే పాడు చేసుకున్నాడు అని కూడా ఈయన చెప్పాడన్నమాట. ఎలా అంటే ఒక ఒక నెలకు 18 ఆల్ నైట్ ప్రేయర్ నడిపించేవాడు. ఎక్కువ ప్రయాణాలు, ఉపవాసాలు. మరి ఎప్పుడు ఉపవాసాలు. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే వ్యక్తి అంట. ఏదో ఒక్కటి చేసినా బాగా ఒకరిని తిట్టాలంటే వారిని ఇప్పుడు మీరు తప్పు చేశారండి. మిమ్మల్ని పక్కన ఉంచుకొని నేనొస్తే నన్ను తిడుతూ ఉంటాడంట. వచ్చిన వానికి అర్థం కాదు. అరే! పాస్టర్ గారు నేను మంచిగా ఏదో కానుకలకి ఇచ్చేదానికొస్తే నన్నెందుకు తిడుతున్నాడంటే ఇండైరెక్ట్‌గా అతన్ని తిడుతుంటాడంట. అలా చేసి ఆయన చాలా బలంగా నడిపించాడు. ఆయన ఉన్నంత కాలం ఎంతో బాగా సేవ జరిగిందని కూడా సాక్ష్యాన్ని విన్నాం. நேற்றைய தினத்துல நாங்கள் ஒரு பர்த்டே பார்ட்டிக்கு போயிருந்தோம். அந்த இடத்துல அந்த வசனங்களை போதிக்கும்போது, அங்க ஒரு பாஸ்டர் இருந்தாரு. டேனியல்னு சொல்லி அவர் வந்து ஏசன்னா பாஸ்டர் ஏசன்னா கூட அவர் வந்து 20 வருடம் வந்து அவர் வந்து ஊழியத்தில் இருந்தாராம். அவருடைய வாழ்க்கையை பார்த்திருக்கிறார். அவர் யார் காணிக்கை குடுத்தாலும் வேண்டான்னு சொல்ல மாட்டாராம் ஏசன்னா. வாங்கிப்பாராம். முதல்ல ரூ. 1 குடுத்தா கூட வாங்கிப்பாராம். ஏன்னா, மற்றவங்களுக்கு தேவை இருக்குது. அந்த தேவையெல்லாம் சந்திக்கப்படணும்னு சொல்லி யாரு குடுத்தாலும் ஜெபம் பண்ணி வாங்கிப்பாராம். ரூ. 1, ரூ. 2, ரூ. 10, 1000 எவ்வளவு குடுத்தாலும் வேணான்னு சொல்ல மாட்டாராம். எல்லாத்தையும் ஒரு பையில வச்சு அவர் கார்ல போகும்போது கீழ வைக்க சொல்லுவாராம். என் காலு கிட்ட வை அந்த பணத்த. என் தலை கிட்ட வச்சிராத. மேல எடுத்து வச்சுக்காத. தொடமாட்டேன்னு சொல்லி அப்படி வச்சுட்டு, வேற ஒரு இடத்துக்கு போன உடனே இந்த சபைக்கு இவ்வளவு தேவை, இந்த சபைக்கு இவ்வளவு தேவை, இந்த சபைக்கு இவ்வளவு தேவைன்னு எல்லாருக்கும் பங்கிட்டு குடுத்துருவாராம். அவருக்குன்னு சொல்லி உபயோகிக்க மாட்டாராம். கடைசி வரைக்கும் அவர் போட்ட செருப்பு வந்து ரூ. 180 தான் அந்த செருப்புடைய விலை. அவர் யூஸ் பண்ண கார் கடைசி வரைக்கும் ஒரு ரூ. 6,00,000 கார் தான். சொகுசு கார்கள்லாம் அவங்க யூஸ் பண்ணவே இல்லையாம். மற்றவங்களுக்குன்னு குடுத்து அவங்களுடைய சரீரத்தை மிகவும், மிகவும் அவர் அழித்துக் கொண்டார். உபவாசத்தினாலும், அநேக பிரயாணங்களாலயும் ஒரு மாதத்துக்கு 18 முறை ஆல் நைட் பிரேயர் கண்டக்ட் பண்றதுனால, அவர் வந்து துரிதமாக மரித்து போகிறதுக்கு காரணம் அவருடைய சரீரத்தை அவர் அவர் வந்து கவனித்துக் கொள்ளவில்லை என்று கூட சொல்லப்படுகிறது. ఓకే. ఇప్పుడు 36 వాక్యాన్ని చూద్దాం. హీబ్రూయుల రాసిన పత్రిక 10 అధ్యాయం 36 వాక్యం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీరు ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఓర్మి అవసరమై ఉన్నది. நீங்கள் தேவ சித்தத்தை நிறைவேற்றினதற்கு பிறகு வாக் வாக்குத்தத்தங்களை பெற்றுக்கொள்வதற்காக உங்களுக்கு பொறுமை అవశ్యமாக இருக்கிறது. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెబుతున్నది మనము దేవుని చిత్తాన్ని చేసిన తరువాత మనందరి జీవితంలో దేవుని చిత్తం అంటూ ఉంటుందండి. ఆ చిత్తాన్ని చేసిన తరువాత మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు వెంటనే రాకపోవచ్చు. అరే! నేను దేవుని చిత్తం చేస్తున్నాను కదా! దేవుని కొరకు నేను జీవిస్తున్నాను కదా! నేను ఎక్కువ ప్రార్థించుకున్నాను. దేవుడు చెప్పినవన్నీ కూడా నేను విధేయత కలిగి జీవిస్తున్నాను. కానీ నా జీవితంలో వాగ్దానము నెరవేరడం లేదంటే ఇక్కడ మనకొక రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీరు మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మనము దేవుని చిత్తము చేసిన తరువాత వెంటనే మనకు ప్రతిఫలాలు వచ్చేయాలి. బహుమతి దేవుడు అందించాలి అని ఎదురు చూడడము మంచిది. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ వాగ్దానాలు పొందుకోవడానికి మీరు ఓర్పు కలిగిన వారుగా విశ్వాసముతో పాటు ఓర్పు మీకు కలిగి ఉంటే తప్ప దేవుని వాగ్దానాల్ని పొందుకోలేరు అని కూడా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. பாருங்க தேவ சித்தத்தை செய்து, தேவ சித்தத்தின் படி ஜெபித்து, தேவ சித்தத்தின் படி நடந்து, கர்த்தருக்கு கீழ்ப்படியாக வாழ்ந்து, உடனே நமக்கு அற்புதம் நடக்கல, உடனே நம்மளுடைய ஜெபம் கேட்கப்படல என்று நாம வந்து சோர்ந்து போகக்கூடாது. ஆண்டவர் வசனம் சொல்கிறது, நீங்கள் வாக்குத்தத்தங்கள் கர்த்தர் உங்களுக்கு கொடுத்த வாக்குத்தத்தங்களை பெறும்படியாக நீங்கள் காத்திருக்க வேண்டும். நீங்கள் பொறுமையாக இருக்க வேண்டும். అబ్రహాము జీవితాన్ని తీసుకుందాం. అబ్రహాము జీవితంలో దేవుని చిత్తాన్ని అబ్రహాము చేశాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? మొట్టమొదటిగా అబ్రాహాం నీ యొక్క సొంత దేశాన్ని విడిచిపెట్టి, నీ యొక్క బంధుత్వాన్ని విడిచిపెట్టి, నీ తండ్రి గృహాన్ని విడిచిపెట్టి, నేను చూపించే దేశానికి నువ్వు రా అని దేవుడు
పిలిస్తే ఆ యొక్క పిలుపును ఆయన 100% చేసిన వాడే దేవుని చిత్తాన్ని చేసి ముందుకు సాగుకుంటూ వచ్చాడు. ஆபிரகாமுடைய வாழ்க்கையை நாம் பார்க்கலாம். ஆபிரகாமுடைய வாழ்க்கையில ஆண்டவர் அவருக்கு கொடுத்த சித்தம் என்னவென்று, உன்னுடைய சொந்த வீட்டையும், வாசலையும், உன்னுடைய தகப்பனுடைய வீட்டையும், ஊரையும், தேசத்தையும் விட்டுவிட்டு, நான் காண்பிக்கிற தேசத்துக்கு நீ வா என்று ஆபிரகாமை அழைத்தார். ஆபிரகாம் அந்த தேவ சித்தத்தை செய்து முடித்தார். అబ్రహాముకు 75 సంవత్సరమున దేవుడు మాట్లాడి నీకొక కొడుకునిస్తాను, సంతానం కలుగుతుంది. నీ యొక్క జాతి చాలా విస్తరించి గొప్ప జాతిగా మారుతుందని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ஆபிரகாமுக்கு 75 ஆண்டு இருக்கும்போது ஆண்டவர் வாக்குத்தத்தம் பண்ணி உனக்கு ஒரு குமாரனை கொடுப்பேன், ஒரு பெரிய வம்சத்தையும் தேசத்தையும் உருவாக்குவேன் என்று சொல்லிவிட்டார். దేవుని చిత్తాన్ని చేశాడు. వాగ్దానాన్ని పొందుకున్నాడు. కానీ వాగ్దానం పొందుకున్న ఆ వాగ్దానం నెరవేరడానికి ఆయన ఓర్పుతో, సహనంతో కనిపెట్టి చూడాల్సిన కాలమంటూ చాలా పొడుగ్గా ఉన్నదనమాట. 25 సంవత్సరాలు ఓర్పుతో నిలబడుకుంటే తప్ప ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయుంటాడు. ఆయన నిలబడుకున్నాడు. చివరిగా 100 సంవత్సరాలున్నప్పుడు సాకును కానీ వాగ్దానము చేయబడిన బిడ్డను ఆయన పొందుకున్నాడు. ஆபிரகாம் பாருங்க, அவர் தேவ சித்தத்தை செய்தார். வாக்குத்தத்தத்தை பெற்றுவிட்டார். வாக்குத்தத்தம் ஆண்டவர் குடுத்துட்டார் வாக்குத்தத்தத்தை. ஆனால் அந்த வாக்குத்தத்தம் நிறைவேறும்படியாக தேவ சித்தம் செய்ததுக்கு பிறகு அவர் 25 வருடங்கள் பொறுமையோட காத்திருக்க வேண்டிய ஒரு காலம் இருந்தது. அவர் విశ్వాసத்தోட పొరుమియినాల దేవుని కుడిత వాగ్దానத்தை పెట్టుకున్నారు. ఈ రోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం, మీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం, నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కార్యాన్ని ప్రభు చేయడానికి మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అవి ఇంకా నెరవేరలేదు. మనం మొట్టమొదటిగా చేయాల్సింది దేవుని చిత్తాన్ని చేయాలి. మొట్టమొదటిగా మనం దేవుని చిత్తాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మనకు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూస్తూ, ప్రార్థన చేస్తూ, ఓర్పు కలిగిన వారుగా మనమొచ్చి ఓపికతో కనిపెట్టిన యెడల విశ్వాసము, ఈ ఓర్పు, సహనము మనలో ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుని సమయమందు మనము ఖచ్చితంగా పొందుకునే ఒక దినము, ఆనందము చేత నింపబడే ఒక దినము త్వరలోనే వస్తున్నది. இன்றைக்கு ஆண்டவர் உங்களுடைய வாழ்க்கையிலும், என்னுடைய வாழ்க்கையிலும் நெறைய வாக்குத்தத்தங்களை குடுத்திருக்கலாம். ஆண்டவர் சொல்லியிருப்பார் இதெல்லாம் செய்றேன்னு சொல்லி. ஆனா அவைகளை பெற வேண்டும் என்றால் முதலாவது நாம் தேவ சித்தத்தை செய்து முடிக்கணும். தேவ சித்தத்தை செய்து முடித்ததுக்கு பிறகு விசுவாசத்தோட பொறுமை உள்ளவர்களாக, பொறுமையாக தேவனுடைய அந்த வாக்குத்தத்தத்துக்காக நாம் காத்திருக்க வேண்டும். நாம் காத்திருக்கும்போது அந்த వాక్కుతత్తத்தை நாம் నిశ్చయమా పెట్టుకొల్வோம். ప్రియులారా, ఈరోజు దేవుడు మీ జీవితంలో మీకు ఎన్నో మాటలిచ్చాడు. అవి జరగలేదు అనుకుంటున్నారా? జరగాలంటే మనం విశ్వాసంతో పాటు నిరీక్షణ కలిగిన వారుగా, మరి ఓపిక కలిగిన వారుగా సహించుకొని నిలబడుకున్న యెడల మన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారుగా కూడా దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు. அன்பானவர்களே, இன்றைக்கு என்னுடைய வாழ்க்கையில ஆண்டவர் கொடுத்த வாக்குத்தத்தங்கள் இன்னும் நிறைவேறவில்லை என்று யோசித்துக் கொண்டிருக்கிறீங்களா? கவலைப்படாதீங்க. ஆண்டவர் சொல்லுகிறார், தேவ சித்தத்தை செய்ததுக்கு பிறகு நீங்கள் விசுவாசத்தோடு, பொறுமையோட அவரை எதிர்பார்த்து நம்பிக்கையோடு இருக்கும்போது அந்த வாக்குத்தத்தங்கள் నెరవేరుం. దేవుడు మన పరిశుద్ధుడైన దేవుడు బైబిల్‌లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి జీవితంలో దేవుడు ఏవి ఆయన ఒట్టేసి ఇవి చేస్తానని చెప్పాడు, ఖచ్చితంగా చేశాడు. అదే విధంగా ఈరోజు కూడా మీ జీవితాల్లో, నా జీవితంలో ప్రవచనంగా అయ్యుండొచ్చు, వాగ్దానాలతో అయ్యుండొచ్చు, దేవుని వాక్యముతో అయ్యుండొచ్చు, స్వరముతో అయ్యుండొచ్చు, మీతో మాట్లాడిన ప్రతి విషయాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. మనం విశ్వాసముతో, సహనముతో, ఓర్పుతో కనిపెట్టిన యెడల ఆయన ఖచ్చితంగా చేసి మనల్ని కూడా దీవించి నడిపిస్తాడని ఈరోజు నమ్ముదాం. இன்றைக்கு நாம் விசுவாசிப்போம். நாம் வசனங்கள்ல சொல்லப்பட்டது போல பரிசுத்தவான்களுடைய வாழ்க்கையில தேவன் எப்படி அவங்களுடைய வாழ்க்கையில செய்த வாக்குத்தத்தங்களை நிறைவேற்றினாரோ, அதே போல உங்களுக்கும் எனக்கும் தீர்க்க தரிசனம் மூலமாகவோ, வசனத்தின் மூலமாகவோ, கர்த்தருடைய குரல் மூலமாகவோ சொல்லப்பட்ட ஒவ்வொரு வசனம், வாக்குத்தத்தத்தையும் ஆண்டவர் நாம் விசுவாசத்தோட, பொறுமையோட காத்திருக்கும்போது ஏற்ற காலத்துல செய்து முடிப்பார் என்று విశ్వాసిப்போம். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. కర్తరి వసనத்தை ఆశీర్వదింపారాக.